నమస్తే రైతులందరికీ. ఇవాళ వచ్చేసి మనం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం రావడం జరిగింది. ఇదేంటంటే మనకు కస్టమర్ అయితే ఫోన్ చేసిండు, ఫోర్ వీలర్ రిపేర్ ఉందని. దానికి ఏంటంటే మనకు ఫోర్ వీలర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఏంటంటే మనకు ఫోర్ వీలర్ ఆయిల్ మెయింటెనెన్స్ లేక అయితే ఇది క్రాంక్ అన్నది డ్యామేజ్ అయిపోయింది. లోపల పిస్టన్ బోర్ అన్నవి పలినాయి కాబట్టి మనమైతే దీనికైతే కొత్త ఇంజన్ తీసుకురావడం జరిగింది. ఇక కొత్త ఇంజన్ చూసుకోవచ్చు. ఏంటంటే రాయల్ కిసాన్ కంపెనీ. ఓకేనా ఫ్రెండ్స్, అది ఏంటంటే మనకు పవర్ వీడర్ ఉన్న వాళ్ళైతే ఆయిల్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా స్టార్ట్ చేస్తున్నామంటే ఒకసారి ఆయిల్ చెక్ చేసుకొని ఇంజన్ అయితే చార్జ్ చేసుకోవాలి. ఏంటంటే గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. గేర్ ఆయిల్ కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు, కానీ ఇంజన్ ఆయిల్ అయితే లేట్ అయితే ఏమవుతుంది అంటే ఇంజన్ క్రాక్ రావడం కానీ పలగడం కానీ జరుగుతాయి. అదైతే ఒకసారి చూసుకొని స్టార్ట్ చేసుకోండి ఇంజన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఇంజన్ ఫిట్ చేసి మనం ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిద్దాం. ఓకేనా, ఇదైతే మనం ఫిట్ చేసుకున్నాం కదా. ఫిట్ చేసుకున్న తర్వాత మనం ఇంజన్ అయితే అలా పెట్టాలి. ఇది ఆల్రెడీ క్లచ్ అయితే ఫిట్ చేసినది. క్లచ్ అప్ అయితే మనకి ఇంజన్కి అయితే ఎక్కించినాం. ఇది ఓకేనా. ఇక మనకు 6 నట్లు అయితే వస్తాయి. ఈ 6 నట్లు పెట్టేస్తే ఇంజన్ అయితే టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, అయిపోయింది కదా. మనం ఇప్పుడైతే గేర్ ఆయిల్ అయితే పోసేస్తాం. గేర్ ఆయిల్ అయిపోయిన తర్వాత మనం ఇంజన్ ఆయిల్ పోసేసి అయితే ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇంజన్ ఆయిల్ అయితే పోసేస్తున్నాం. ఇంజన్ ఆయిల్ పోసిన తర్వాత ఇంజన్ అయితే స్టార్ట్ చేసి ఒకసారి కస్టమర్కి ఎలా నడపాలన్నది చూపిద్దాం, ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలన్నది. వాళ్ళు ఏంటంటే మిషన్ తెచ్చి పారేసిపోయాను, కానీ దాని మెయింటెనెన్స్ అయితే చెప్పడం అయితే జరగలేదు. మెయింటెనెన్స్ చెప్పినట్టయితే ఇంజన్ అయితే ఖరాబ్ కాకపోవు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే సర్వీస్ ఉన్నక్కడ చూసి తీసుకుంటే బెటర్ ఉంటుంది. పవర్ వీడర్లు మనం సర్వీస్ లేనిది ఎడబడితే ఎడ తీసుకుంటే మాత్రం ఇలాంటి ఇబ్బందులే పడాల్సి వస్తుంది. ఓకేనా, మనం ఏంటంటే థ్రెడ్డింగ్ వరకు ఉండేటట్టు చూసుకోవాలా ఇంజన్ ఆయిల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంజన్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి ఎలా మూవ్ అవుతుందని అయితే ఒకసారి చూద్దాం. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ అయితే మనం పిడి చేసి ఎలా రన్ అవుతుందని అయితే చూపించినాం కదా. మనం ఒకసారి ట్రయల్ కూడా కొట్టి చూద్దాం. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను నేను. ఏంటంటే మనము పవర్ వీడర్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు అయితే ఆలోచించి తీసుకోండి. సర్వీస్ లేకపోతే మాత్రం రేపటి రోజు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే తీసుకున్న తర్వాత వీళ్ళకి సర్వీస్ అంటే వాళ్ళైతే పంపించడం అయితే జరగలేదు. ఎందుకంటే మనకు కాంటాక్ట్ అయింది కాబట్టి మనం అయితే ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసి అయితే వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.